బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సో దానికి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూడొచ్చు. పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, ఆయనకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లోనే మొన్న పోలీసులు డ్రగ్స్ను గుర్తించారు. సో వీళ్ళు డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నట్టుగా వీళ్ళ షాంపిల్స్లో డ్రగ్స్ తీసుకున్నట్టుగా తేలడంతో మోహినాబాద్ డ్రగ్స్ పార్టీలో అడ్డంగా దొరికిపోయినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి పైన బీఆర్ఎస్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. సో మరి షోకాజ్ నోటీస్ అంటే ఎందుకు డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నావు, ఎందుకు, కారణం ఏంటి, ఏ పార్టీలు ఎప్పటి నుంచి ఇటువంటి వ్యవహారాలకు పాల్పడుతున్నాడు, దానిపైన బీఆర్ఎస్ పార్టీ కొంచెం తీవ్రంగానే రియాక్ట్ అయినట్టుగా మనకు తెలుస్తోంది. పైలట్ రోహిత్ రెడ్డికి పైన బీఆర్ఎస్ పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. సో ఇటీవల మోయినాబాద్లోని ఫామ్ హౌస్లో పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో డ్రగ్స్తో పట్టుబడ్డారు. ఆయన శాంపిల్స్లో, బ్లడ్ శాంపిల్స్లో, యూరిన్ శాంపిల్స్లో తను డ్రగ్స్ తీసుకున్నట్టుగా తేలింది. ఇప్పటికీ ఆయన రిమాండ్లో ఉన్నారు. పైలట్ రోహిత్ రెడ్డి, తన తమ్ముడు రితేష్ రెడ్డి అండ్ నమిత్ శర్మ, ఇంకా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చినటువంటి పోలీసుల పైన ఏకంగా కాల్పులు కూడా జరిపినటువంటి పరిస్థితి. మేము పోలీసులం, మా పైన కాల్పులు జరపకండి అని చెప్పినప్పటికీ కూడా, కాల్పులు ఆపండి అని చెప్పినప్పటికీ కూడా అక్కడ నమిత్ శర్మ అనేటువంటి వ్యక్తి 4 రౌండ్ల కాల్పులు జరిపారు. సో ఈ కాల్పుల వెనక పైలట్ రోహిత్ రెడ్డి ప్రోద్బలం ఉంది. ఆయన ఆదేశాలతోనే నమిత్ శర్మ పోలీసులపైన కాల్పులు జరిపినట్టుగా పోలీసులు చెబుతున్నారు. సో ఇప్పటికే ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. 3 రోజుల పాటు కస్టడీకి, ఎవరైతే ఇప్పుడు రిమాండ్లో ఉన్నారో వాళ్ళ కస్టడీకి మాకు అప్పగించండి, అసలు డ్రగ్స్ పార్టీలో ఎవరెవరు ఉన్నారు, ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చాయి అనే దానిపైన మాకు కస్టడీకి అప్పగించండి అంటూ ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. సో మనం చూస్తున్నాం, బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి షోకాజ్ నోటీసులు ఇచ్చింది పైలట్ రోహిత్ రెడ్డికి. అదే మనం చూస్తున్నాం, మీరు పాల్గొన్న పార్టీలో మాదక ద్రవ్యాల వినియోగం ఆరోపణల గురించి షోకాజ్ నోటీసు. వివిధ మీడియా నివేదికలు మరియు ఇతర విశ్వసనీయ సమాచారం ద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతంలో జరిగిన ఒక సమావేశంలో మీరు హాజరై ఉండగా అక్కడ మాదక ద్రవ్యాలు వినియోగించబడ్డాయని ఆరోపణలు వెలువడిన విషయం పార్టీ ఉన్నత నాయకత్వం దృష్టికి వచ్చింది. ఈ వార్తలు విస్తృతంగా మీడియాలో ప్రసారం కావడంతో పాటు పార్టీకి మరియు ప్రజల్లో కూడా తీవ్ర ఆందోళన కలిగించాయి. భారత రాష్ట్ర సమితి పార్టీ ఒక బాధ్యతాయుతమైన రాజకీయ సంస్థగా చట్టపరమైన నిబంధనలు, నైతిక విలువలు పాటించడంలో విశ్వాసం కలిగి ఉంది. అక్రమ కార్యకలాపాలు, ముఖ్యంగా మాదక ద్రవ్యాలు లేదా మత్తు పదార్థాల వినియోగం లేదా వాటితో ఏ విధమైన సంబంధం కలిగి ఉండడాన్ని పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. పై సంఘటనలో మీ హాజరు మరియు ప్రమేయం ఉందనే ఆరోపణలు పార్టీకి తీవ్రమైన అపకీర్తిని తెచ్చిపెట్టడమే కాకుండా పార్టీ ప్రతిష్ట మరియు విశ్వసనీయతకు భంగం కలిగించే అవకాశం కలిగించాయి. పై విషయాలను దృష్టిలో ఉంచుకొని పార్టీ అధ్యక్షులు శ్రీ కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఈ నోటీసు అందిన తేదీ నుండి 7 రోజుల్లోపు మీడియా ద్వారా వచ్చిన ఆరోపణలపై మీ జవాబు స్పష్టంగా వివరిస్తూ సమగ్రంగా లిఖితపూర్వక వివరణ సమర్పించవలసిందిగా మిమ్మల్ని ఈ నోటీసు ద్వారా ఆదేశిస్తున్నాం. ఈ విషయంపై పార్టీ నాయకత్వం సమగ్రంగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే వరకు మీరు పార్టీ కార్యక్రమాలు మరియు ఎటువంటి అధికార కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉండవలసిందిగా ఆదేశిస్తున్నాం. ఈ నోటీసు గడువులోపు సంతృప్తికరమైన వివరణ సమర్పించడంలో విఫలమైతే పార్టీ రాజ్యాంగం మరియు నియమావళి ప్రకారం మీపై తగిన క్రమశిక్షణాత్మక చర్యలు ఎటువంటి అదనపు నోటీసు లేకుండానే తీసుకోబడతాయని గమనించగలరు. సో సోమా భరత్ కుమార్ పేరుతో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి నేత సోమా భరత్ కుమార్ ఒక నోటీసు జారీ చేశారు పైలట్ రోహిత్ రెడ్డికి. సో అప్పటిదాకా అంటే 7 రోజుల పాటు సమయం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఆ 7 రోజులలో పూర్తిగా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలి పైలట్ రోహిత్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన నోటీసుల్లో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. 7 రోజుల్లో సమగ్రంగా జవాబు స్పష్టంగా వివరిస్తూ లిఖితపూర్వక వివరణ సమర్పించవలసిందిగా ఆ నోటీసులు ఆదేశిస్తున్నాం. ఆ లోపు కనుక మీ నుంచి సరైనటువంటి వివరణ రాకపోతే పార్టీ తదుపరి ఎటువంటి చర్యలు తీసుకున్నా కూడా అది పార్టీ ఇష్టంగా ఉంటుంది. సో పార్టీ ఏ రకంగా వ్యవహరించడం కూడా ఆ పార్టీ నిర్ణయాన్ని శిరోధార్యంగా మీరు ఆమోదించాలి అంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నది బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం. ఎస్, మా ప్రతినిధి విజయ్ లైవ్లోనే ఉన్నారు. ఎస్ విజయ్, ఆల్రెడీ పోలీసు కస్టడీ కోసం ఆ ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. మరొక పక్క ఇప్పుడే మనం చూస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చింది 7 రోజుల్లో లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని. సో ఓవరాల్గా ఇటు పైలట్ రోహిత్ రెడ్డికి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఇది చాలా మరింతగా ఇబ్బంది తెచ్చిపెట్టే పరిణామంగా భావించాలా?
ఎస్, ఖచ్చితంగా రాజేష్. అయితే ఇప్పటికే ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుందనే చెప్పాలి. ఈ యొక్క ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే ఒక సిట్ను కూడా ఏర్పాటు చేసింది. దీంట్లో భాగంగా డీసీపీ చేవెళ్ళ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో ఒక సిట్ని ఏర్పాటు చేసింది. ఇటు రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగినటువంటి పార్టీ మూలాలపైన విచారణ చేయబట్టనుంది సిట్టు. అలాగే దుబాయ్ లింకులు కావచ్చు, డ్రగ్స్ దందా కావచ్చు, నమిత్ శర్మ రియల్ ఎస్టేట్ వ్యాపారులపైన కూడా ఈ యొక్క సిట్ అయితే విచారణ జరపనుంది. మరొక పక్క ఇప్పటికే పైలట్ రోహిత్ రెడ్డి పైన కొద్దిసేపటి క్రితమే ఇటు తెలంగాణకు సంబంధించి అంటే భారత రాష్ట్ర సమితి ఆల్రెడీ షోకాజ్ నోటీసులను అయితే జారీ చేసింది. ఇటు పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సోమ భరత్ కుమార్ పేరుతోని నోటీసులు అయితే జారీ అయ్యాయి. అయితే ఈ యొక్క నోటీసుల్లో భాగంగా ఇదివరకే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డి అసలు అక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చింది, మీ సొంత ఫామ్ హౌస్లోనే ఈ పార్టీ చేయాల్సినటువంటి అవసరం ఏంటి, అలాగే ఈ పార్టీకి సంబంధించి డ్రగ్స్ ఉన్నాయని చెప్పి కూడా వివిధ మీడియా ఛానళ్లలో ఖచ్చితంగా సాక్ష్యాధారాలతో కూడా బయటకు వస్తూ ఉంది. కాబట్టి మీకు ఆ డ్రగ్స్కి సంబంధం ఏంటి, సో దీనికి సంబంధించి 7 రోజుల్లోగా అంటే ఇవాళ నుంచి 7 రోజుల్లోగా మీరు ఖచ్చితంగా దీనిపైన స్పష్టతని ఇవ్వాలి, లేకపోతే ఎలాంటి నోటీసులు లేకుండానే అటు పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతోటి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే మిమ్మల్ని పార్టీ నుంచి తొలగించేందుకైతే మేము చూస్తున్నామంటూ కూడా ఇప్పటికే రోహిత్ రెడ్డికి నోటీసులు అయితే అందాయి. అయితే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఒక పక్క పార్టీ ప్రతిపక్షంలో ఉంది, మరొక పక్క ఇటు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రుల వ్యవహారాలు పార్టీకి ఒక మచ్చను తీసుకొచ్చేటువంటి విషయం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ తీసుకున్నట్లయితే రోహిత్ రెడ్డి చేసినటువంటి ఈ కార్యక్రమం వల్ల ఇటు పార్టీకి అలాగే అటు ప్రజలకు మధ్య మరింత దూరాన్ని పెంచేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటికే కొంత ప్రజలకు దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డి ఈ డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాబట్టి దీనివల్ల అటు గులాబీ పార్టీకి అలాగే ఇటు ప్రజలకు కూడా మరింత దూరం పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది స్పష్టంగా మనకి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ విజయ్. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైలట్ రోహిత్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మీపై వచ్చినటువంటి డ్రగ్స్ ఆరోపణలపైన పూర్తిగా లిఖితపూర్వక సమాధానం చెప్పాలి, పార్టీ ప్రతిష్టకు కూడా ఇది తీరని నష్టం వాటిల్తుంది. కాబట్టి 7 రోజుల్లోపు ఈ నోటీసులు మీకు అందినటువంటి 7 రోజుల్లోపు స్పష్టంగా లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలి. సో ఆ సమయంలో సమాధానం రాకపోతే మీరు ఇచ్చేటువంటి వివరణ సమగ్రంగా వివరణ సంతృప్తికరంగా లేకపోతే మీపైన తదుపరి ఎటువంటి నోటీసులు లేకుండానే బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం చర్యలు తీసుకుంటుంది అని స్పష్టంగా షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్నారు. బట్ మరి ఎటువంటి సమాధానం చెప్తారు, పైలట్ రోహిత్ రెడ్డి గురించి ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్